హాయ్ ఎవరిబడి. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు 90వ ఆస్కార్ అవార్డులు ఎలా నేర్చుకోబోతున్నామో ఈ యొక్క వీడియోలో నేను నేర్పిస్తాను. మీరు గమనించాలి, ఇక్కడ చాలా చాలా పేర్లు రావడం జరిగింది. గమనించండి, ది సేఫ్ ఆఫ్ వాటర్ అని, నెక్స్ట్ గులెర్మో డెల్ టోరో అని, గ్యారీ ఓల్డ్మ్యాన్, శామ్ రాక్వెల్, ఫ్రాన్సిస్ మెక్ డొర్మాంట్, ఎలిసన్ జానీ, ఏ ఫెంటాస్టిక్ ఉమెన్, జోర్డాన్ పీలే, జేమ్స్ ఐవరీ, నెక్స్ట్ రోజర్ ఎడికిన్స్, అదేవిధంగా ఉంటే అలెగ్జాండర్ డిప్లా, నెక్స్ట్ డంకిర్క్, రిమెంబర్ మీ, బ్లేడ్ రన్నర్ 2049, ఇకారస్, కోకో, ది సైలెంట్ చైల్డ్. గమనించాలి, ఇవన్నీ మనకు తెలియని పేర్లు. అయితే ఈ యొక్క 8 నిమిషాల్లో ఈ యొక్క వీడియో మీకు అందబోతుంది. 8 నిమిషాల్లోనే ఈ యొక్క పేర్లను ఎలా గుర్తు పెట్టుకుంటామో, ఎందుకంటే ఇవి నార్మల్గా చదివితే నాలో గుర్తుండవు, మళ్ళీ పదే చదువుతుండాలి. ఓకే, ఈ యొక్క సబ్జెక్ట్ అయితే ఓకే మీకు, కానీ అనేక సబ్జెక్ట్ చదివాను కాబట్టి దీన్ని ఏ విధంగా గుర్తు పెట్టుకుంటే బాగుంటుందనే నెపంతో ఈ విధంగా వీడియోని తయారు చేయడం జరిగింది. మీరు గమనించాలి, మామూలుగా 2018వ సంవత్సరంలో 90వ ఆస్కార్ అవార్డులు ఇవ్వడం జరిగింది. మార్చి 5వ తేదీన అమెరికాలోని లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో దీని యొక్క ప్రధానోత్సవం జరిగింది. అయితే ఇక్కడ ఉత్తమ చిత్రము, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఈ విధంగా మనకు ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు సింపుల్గా నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉండండి. మీరు గమనించాలి, కేవలం 8 నిమిషాల్లో మీకు నేర్పించబోతున్నాను. ఓకే, గమనించాలి. ఉత్తమ చిత్రం ది సేఫ్ ఆఫ్ వాటర్. అయితే దీనికి ఒక నేపథ్యం ఒకసారి మనము గమనించినట్లయితే, ఈ యొక్క సినిమా ఎలా తీశారంటే, మామూలుగా వాటర్లో ఒక వింత జీవి ఉంటుంది. ఆ ఒక వింత జీవిని ఒక మూగ అమ్మాయి, ఓకేనా, ఒక మూగ అమ్మాయి అతని లవ్ చేసి, ఓకేనా, ఒక వాటర్లో ఉండే వింత జీవిని లవ్ చేస్తుంది. ఆ యొక్క ప్రేమాయణం మొత్తము ఈ యొక్క ది సేఫ్ ఆఫ్ వాటర్గా తీయడం జరిగింది. ఓకేనా, అంటే వాటర్కి ఇచ్చారండి, మొత్తానికి అయితే వాటర్కి ఇచ్చారని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఉత్తమ దర్శకుడు. ఓకే, గమనించాలి, ఈ యొక్క ది సేఫ్ ఆఫ్ వాటర్కి సినిమా తీసిన దర్శకుడికే ఈ యొక్క ఉత్తమ దర్శకుడు అవార్డు రావడం జరిగింది. ఒక్కసారి గమనించిన, ఇక్కడ ఉత్తమ దర్శకుడు అంటే గులెర్మో డెల్ టోరో. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఉత్తమ దర్శకుడు. అంటే మనకు తెలిసింది దర్శించుకున్నాడు. ఎవరిని దర్శించుకున్నాడు? చాలా గుళ్ళు దర్శించుకున్నాడంట. గుళ్ళు గోపురాలు అంటాం కదా, చాలా గుళ్ళు దర్శించుకున్నాడు దర్శకుడు. ఓకేనా, దర్శించుకున్నాడు దర్శకుడు. ఏం దర్శించుకున్నాడు? గుళ్ళు. అక్కడ గుళ్ళు అంటే గులెర్మో డెల్ టోరో అనేది ABCD ఆప్షన్లో ఉంటుంది. మీరు పూర్తిగా నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఈ వీడియో చూసే ముందు 2 సార్లు 3 సార్లు పేర్లను కనుక గట్టిగా చదువుకుంటే ఈజీగా గుర్తుంటాయని చెప్తున్నాను. మళ్ళీ గమనించాలి, ఉత్తమ నటుడు గమనిస్తే గ్యారీ ఓల్డ్మ్యాన్, డార్కెస్ట్ అవర్. ఈ సినిమా గురించి చెప్పాలంటే డార్కెస్ట్ అవర్, ఓకేనా, గమనించాలి. ఈ సినిమా వచ్చేసి విన్స్టన్ చర్చిల్ జీవితాంతం చేయడం జరిగింది. ఆ యొక్క జీవితాన్ని ఈ యొక్క డార్కెస్ట్ అవర్గా చేయడం జరిగింది. మామూలుగా 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అప్పుడు ప్రధాని అయిన వ్యక్తి, ఆ కష్టకాలంలో అప్పుడు ప్రధాని అయిన వ్యక్తి విన్స్టన్ చర్చిల్. ఓకేనా, ఆ యొక్క నేపథ్యంలో ఈ యొక్క డార్కెస్ట్ అవర్ అనేది తీయడం జరిగింది. అక్కడ హీరో వచ్చేసి ఉత్తమ నటుడు గ్యారీ ఓల్డ్మ్యాన్. గమనించి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం? ఉత్తమ నటుడు. ఏమండి, అంతమంది యువకులుంటే ఒక ఓల్డ్ మ్యాన్ కాండి ఇచ్చేది? ఉత్తమ నటుడు అవార్డు ఒక ఓల్డ్ మ్యాన్ కా అని అలా గుర్తుపెట్టుకోవచ్చు, గ్యారీ ఓల్డ్మ్యాన్. ఇంకా ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ నటునికి సహాయపడే వ్యక్తే ఉత్తమ సహాయ నటుడు. అంటే ఏదో ఓల్డ్ మ్యాన్ కదా, ఏదో కొద్దిగా సహాయం చేస్తాడని పంపిస్తే ఆ ఓల్డ్ మ్యాన్ అంటున్నాడంట, ఏమని, సామి నువ్వు రాకు, నువ్వు వెళ్ళు, నాకేం సహాయం చేయాల్సిన అవసరం లేదు, నాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు, సామి నువ్వు రాకు, వెళ్ళు అంటున్నాడు. శామ్ రాక్వెల్ ఉత్తమ సహాయ నటుడు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మామూలుగా ఒక ఓల్డ్ మ్యాన్కి ఇచ్చారని గుర్తుపెట్టుకోవచ్చు ఉత్తమ సహాయ నటుడు, ఒక నా నటుడు. ఇంకా సహాయం చేయమని నటుడికి పంపిస్తే, సహాయ నటుడికి పంపిస్తే ఆయన అంటున్నాడు ఓల్డ్ మ్యాన్, సామి రాకు, నువ్వు వెళ్ళు అంటున్నాడు. శామ్ రాక్వెల్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా సినిమా పేరు అనేది, ఓకేనా, ఇదే చూసుకోండి మీరే. ఇంకా గమనించాలి, ఉత్తమ సహాయ నటి ఇక్కడ ఫ్రాన్సిస్ మెక్ డొర్మాంట్. ఇక్కడ మనకు తెలిసింది ఫ్రాన్సిస్ అంటే ఫ్రాన్స్ తెలుసు, మెక్ డొర్మాంట్ అంటే మనకు తెలిసిన పదం మెక్డొనాల్డ్. పిజ్జా సెంటర్ అది ఉంటుంది కదా, మెక్డొనాల్డ్. ఓకేనా, ఈమె ఉత్తమ నటి. ఓకేనా, ఉత్తమ నటి ఫ్రాన్స్లో ఉన్న మెక్డొనాల్డ్లో మాత్రమే తింటుందంట. ఓకేనా,
ఫ్రాన్స్లో ఉన్న మెక్డొనాల్డ్లో హోటల్లోనే మాత్రం తింటుందంటని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క ఉత్తమ నటికి ఉత్తమ సహాయ నటి ఎవరున్నారంటే ఎలిసన్ జానీ. అంటే ఈమెకు సహాయం ఏ విధంగా సహాయం చేస్తుందని గమనించాలి. ఈమె నటి అంటుంది, నువ్వు నాకు సహాయం చేయడానికి వచ్చావు కదా, సహాయ నటి కదా, నువ్వు వెళ్ళి మా సన్ను జానీని బాగా చూసుకో, నువ్వు వెళ్ళి మా సన్నుని జానీని బాగా చూసుకో అంటుంది. ఓకేనా, చాలా సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చండి. ఉత్తమ నటుడు ఏందండి గమనించాలి, యువకులు లేకుండా ఒక ఓల్డ్ మ్యాన్కి ఇస్తారా? అతనికి సహాయకునిగా పంపిస్తే, సహాయకునిగా ఒక వ్యక్తిని పంపిస్తే ఆ ఓల్డ్ మ్యాన్ ఏమంటున్నాడు, సామి నువ్వు రావాకు, వెళ్ళు సామ్రాక్ వెల్. అదేవిధంగా ఉత్తమ నటి దగ్గరికి వస్తే ఈమె ఫ్రాన్స్లో ఉండే మెక్డొనాల్డ్ మాత్రమే తింటుందంట. అయితే ఈమె సహాయకంగా ఒక నటిని పంపిస్తే ఆమె ఏ విధంగా ఉపయోగిస్తుందంటే ఆమె అంటుంది సహాయ నటితో, నా సన్ జానీని బాగా చూసుకో అంటుంది. ఎలిసన్ జానీ. ఇంకా గమనించాలి, ఉత్తమ విదేశీ భాషా చిత్రం ఎ ఫెంటాస్టిక్ ఉమెన్ అంటే మీరు గమనించినట్లయితే ఎ ఫెంటాస్టిక్ ఉమెన్ అంటే విదేశీ ఉత్తమ చిత్రం ఒక అవార్డు వస్తుందండి. ఇది చిలీ దేశానికి వచ్చింది. ఇంకా గమనిస్తే చిలీ దేశానికి రావడం మొట్టమొదటిసారి ఈ యొక్క ఆస్కార్ అవార్డు రావడం అనేది మొట్టమొదటిసారి. ఓకేనా, ఈ యొక్క కథ అంతా కూడా ట్రాన్స్జెండర్ నేపథ్యంలో ఈ యొక్క కథ అంతా ఉంటుంది. ఓకేనా, ఇంకా గమనించాలి, ఇక్కడ ఉత్తమ నటి ఫ్రాన్సెస్ మెక్డార్మెంట్ ఉంది కదా, మెక్డార్మెంట్. ఈ కథ నెక్స్ట్ జార్జియా దేశంలో జరిగిన యథార్థ సంఘటన. అంటే తన కూతురుపై జరిగిన అత్యాచారానికి ఒక తల్లి ఏ విధంగా న్యాయ పోరాటం చేసిందో అన్న నేపథ్యంలో ఈ యొక్క సినిమా ఉంటుందండి. ఏ సినిమా అంటే ఈ సినిమాలోనే ఉత్తమ సహాయ నటి అవార్డు ఫ్రాన్సెస్ మెక్డార్మెంట్ వచ్చింది. నెక్స్ట్ గమనించాలి, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే బాగలేదని జోరుగా గట్అవుట్ అంటానంట ఒక వ్యక్తి. ఇతను ఒరిజినల్ నీ స్క్రీన్ ప్లే సరిగా బాగలేదు, ఒరిజినల్గా లేదు నీ స్క్రీన్ ప్లే అని జోరుగా గెట్అవుట్ అనే సినిమా జోరుగా గెట్అవుట్ అని చెప్తున్నాడంట. జోరుగా గెట్అవుట్ ఎందుకు చెప్పాడండి? ఒరిజినల్గా స్క్రీన్ ప్లే బాగలేదు అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే ఎవరికి వచ్చిందంటే జేమ్స్ ఐవరీ. ఏ సినిమా కంటే కాల్ మీ బై యువర్ నేమ్. ఇంకా గమనిస్తే జేమ్స్ ఐవరీ ఈయనకు ఒక ప్రత్యేకత ఉంది, గమనించాలి. ఎక్కువ వయస్సులో ఆస్కార్ అవార్డు పొందిన వ్యక్తి, 89 సంవత్సరాలు. ఇదేమో అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, ఇదేమో ఒరిజినల్ స్క్రీన్ ప్లే. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ ఛాయాగ్రహణం గమనించాలి, సినిమాటోగ్రఫీ రోజర్ ఎడికిన్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఏమయ్యా నువ్వు ఛాయాగ్రహం సినిమాటోగ్రఫీ చాలా బాగా చేస్తున్నావే, అసలు ఎలా చేస్తావంటే రోజు ఏమంటున్నాడు, నేను రోజు 7కే లేచి రోజర్ 7కే లేచి నేను సినిమాటోగ్రఫీని ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి నాకు ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు వచ్చింది అంటున్నాడు. ఎందుకు వచ్చిందంటే నేను రోజు 7కే లేచి ప్రాక్టీస్ చేస్తాను అంటున్నాడు. రోజు అంటే రోజర్, 7కే లేచి రోజర్ ఎడికిన్స్ అని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంకా గమనిస్తే ఉత్తమ సంగీతం ఒరిజినల్ స్కోర్ మామూలు గమనించండి, అలెగ్జాండర్ డిప్లా. అయితే అలెగ్జాండర్ అనే వ్యక్తి ప్రపంచ విజేత మనకు తెలుసు. దీన్ని ఎలాగా మనం అటాచ్ చేస్తామంటే సంగీతంలో మంచి స్కోర్ వచ్చిందంట. సంగీతంలో అలెగ్జాండర్ వచ్చేసి డిప్లొమా చేసిండంట. సంగీతంలో ఒరిజినల్గా ఏం చేశాడు, అలెగ్జాండర్ డిప్లొమా చేశాడు. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఉత్తమ సంగీతం ఒరిజినల్ సాంగ్ వచ్చేసి రిమెంబర్ మీ. ఏ సినిమా అంటే కోకో అనే సినిమా. ఇక్కడ సంగీతం సాంగ్ వస్తే ఆ సాంగ్ని మనం ఏం చేయాలి, రిమెంబర్ చేసుకోవాలి అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సంగీతం స్కోర్ అంటే ఆ మంచి స్కోర్ ఎవరికి వచ్చింది, అలెగ్జాండర్ డిప్లొమా చేసినందుకు వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సాంగ్ అనే విషయానికి వచ్చేసి ఉత్తమ సాంగ్ వచ్చేసి రిమెంబర్ మీ అనే సినిమాకి వచ్చింది. ఓకే, ఒక వ్యక్తికి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కోకో అనే సినిమాకి గమనించాలి, ఉత్తమ సౌండ్ ఎడిటింగ్. ఎలా చేశావు, ఇంత ఉత్తమమైన సౌండ్ ఎడిటింగ్ ఎలా చేశావు అంటే అతను అంటున్నాడు, డంకీర్క్ అని మామూలుగా సినిమా అది అంటున్నాడు, నేను డ్రింక్ చేసి ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ చేశాను, అందుకే నాకు ఉత్తమ ఎడిటింగ్ సౌండ్ వచ్చింది అని చెప్పాడు. నెక్స్ట్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ జక్ అని వస్తాయి కదా, మామూలుగా బ్లేడ్ తీసుకుంటాం ఇలా, ఇప్పుడు ఇలా కోస్తే
అంటారు కదా, అది విజువల్ ఎఫెక్ట్స్. గమనించాలి, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ఎలా వస్తాయంటే కాబట్టి ఇంకా బ్లేడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. బ్లేడ్ రన్నర్ 2049 అలా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్. ఇక్కడ డాక్యుమెంటరీ అనగానే ఏందండి, డాక్యుమెంటరీ ఏంది అలా తీసావు, చాలా ఇకారంగా తీసావే, చాలా ఇకారంగా డాక్యుమెంటరీ ఇలానా తీసేది, చాలా వికారంగా తీస్తావే, ఇకారస్. నెక్స్ట్ ఉత్తమ యానిమేటెడ్ చిత్రం. ఎలా ఇంత మంచి ఉత్తమ యానిమేటెడ్ చిత్రం ఎలా తీసావంటే, నేను కోక్ తాగుతూ తీశాను యానిమేటెడ్ అనగానే కోక్ రావాలి. ఓకేనా, మీరు గమనించాలి. ఉత్తమ లైవ్ యాక్షన్. ఇది లఘు చిత్రం అండి, షార్ట్ ఫిలిం చిన్నది కాబట్టి ఒక చైల్డ్తో చేస్తే బాగుంటుంది. అది ఎలాంటి చైల్డ్తో అంటే ది సైలెంట్ చైల్డ్, చిన్న సైలెంట్గా ఉండే చైల్డ్తో చేస్తే బాగుంటుంది అని ఇక్కడ చెప్తున్నాడు. చాలా చాలా సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఉత్తమ సంగీతం స్కోర్ అంటే సంగీతంలో మంచి స్కోర్ సాధించడానికి అలెగ్జాండర్ డిప్లొమా చేశాడు గుర్తుపెట్టుకోవచ్చు. 1కి 2 సార్లు మళ్ళీ చెప్తున్నానండి ఇక్కడ. ఓకేనా, ఒక్కసారికి 2 సార్లు చదివితే ఈజీగా, మనకు మామూలుగా చదివితే కొంతకాలం గుర్తుంటుంది కానీ తర్వాత గుర్తు ఉండడానికి ఆస్కారం ఉండదు. ఈ విధంగా 1-2 సార్లు చదివితే 100% గుర్తుంటుంది. మళ్ళీ గమనించాలి. ఉత్తమ సంగీతం సాంగ్ అంటే ఏం చెప్పాను, సాంగ్ అంటే రిమెంబర్ మీ అని చెప్పాను, సాంగ్ రిమెంబర్ చేసుకొని చెప్పాను. ఇక్కడ ఉత్తమ సౌండ్, ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ ఎలా చేశామంటే ఏమని చెప్తున్నాడు, నేను డ్రింక్ చేసి నేను ఉత్తమ సౌండ్ అంటే డ్రింక్ చేసిన కదా, సౌండ్ అంటే డ్రింక్ చేసిన దగ్గర చాలా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా విజువల్ ఎఫెక్ట్స్. విజువల్ ఉంటే ఒక బ్లేడ్ తీసుకుని లెక్క వస్తే సక్ వస్తుంది కదా, విజువల్ ఎఫెక్ట్స్ బ్లేడ్ అని గుర్తు రావాలి. డాక్యుమెంటరీ ఏందండి ఇంత ఇకారంగా తీస్తున్నావు, ఒక డాక్యుమెంటరీ అనగానే ఇకారం గుర్తు రావాలి. యానిమేటెడ్, ఇంత సూపర్గా చేసిన యానిమేటెడ్ అంటే నేను కోక్ తాగుతూ చేశాను, అందుకే యానిమేటెడ్ చాలా చక్కగా చేశాను. లైవ్ యాక్షన్ లఘు చిత్రం వచ్చేసి చిన్న లఘు అంటే షార్ట్ ఫిలిం, ఒక చిన్నపిల్లలతో తీయాలి. ఎలాంటి చిన్నపిల్లలతో, సైలెంట్గా ఉన్న చిన్నపిల్లలతో తీయాలి. నెక్స్ట్ గమనించాలి. ఛాయాగ్రహణం అంటే ఇలా సినిమాటోగ్రఫీ అంటే నేను రోజు ఎడికే లేసి రోజర్ ఎడిషన్. నెక్స్ట్ అడాప్టెడ్ జేమ్స్ ఐవరీ, నీకు ఇంకోటి లేదు. నెక్స్ట్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, నీ ఒరిజినల్ స్క్రీన్ ప్లే సరిగా లేదు అని జోరుగా గెట్ అవుట్ అని అంట. ఒరిజినల్ స్క్రీన్ ప్లే సరిగా లేదు, జోరుగా జోడాన్ గెట్ అవుట్ అనే సినిమాకి. అదేవిధంగా ఉత్తమ విదేశీ చిత్రం వచ్చేసి భాష చిత్రం ఏ ఫెంటాస్టిక్ ఉమెన్, చిలీ దేశానికి మొట్టమొదటిగా రావడం జరిగింది. ఉత్తమ గమనించాలి. నటి వచ్చేసి ఈ నటి ఫ్రాన్స్లో ఉండే మెక్డొనాల్డ్ మాత్రమే తింటుందంట. ఓకేనా, ఆమెకు సహాయగా ఉండే నటిని ఎలా వాడుకుంటుందంటే, వెళ్ళి నా సన్నును చూసుకోపో జానీ అంటుంది, ఎలిసన్ జానీ ఐ టోన్యా అనే సినిమాకి. ఇంకా ఉత్తమ నటుడు గ్యారీ ఓల్డెన్. ఏమండి ఇంతమంది యువకులు ఉంటే ఒక ఓల్డ్ మ్యాన్కి ఇచ్చారండి. గమనించాలి. ఆ ఓల్డ్ మ్యాన్ కాబట్టి ఏదో సహాయం చేస్తాడు, సహాయ నటుని పంపిస్తే ఆ ఓల్డ్ మ్యాన్ అంటున్నాడు, సామి నువ్వు రాకు వెళ్ళు, నీ పని చూసుకుంటాడు. సామి రాకు వెల్, శ్యామ్ రాక్ వెళ్ళచ్చు, శామ్ రాక్ వెళ్ళచ్చు. నెక్స్ట్ గమనించాలి. ఉత్తమ దర్శకుడు. ఈ దర్శకుడు అనగా దర్శిస్తాడు. ఏం దర్శిస్తాడంటే ఆ నీగులను దర్శిస్తాడు. గుళ్ళను అనగా గులెర్మో డెల్ టోరో. నెక్స్ట్ ఉత్తమ భాష, ఉత్తమ చిత్రం వచ్చేసి ది షేప్ ఆఫ్ వాటర్. ఈ విధంగా మనం 1-2 సార్లు చదివినట్లయితే ఖచ్చితంగా గుర్తుంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది.